ఆ బ్రహ్మదేవుడు ఏరు కోరి అందాన్ని నీకే పెట్టాడు మంగ. నా బంగారం. మంగా 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 డోరు బద్దలు కొడుతున్న ఈ బ్రహ్మరాక్షసులు ఎవరు? అమ్మంగా ఏ నువ్వు లేవకు, నిద్రపో. నేను వెళ్ళి చూస్తాను. మంగా మంగా మీరా? ఆ ఇంట్లోనే అనుకున్నాను. ఇక్కడ కూడా డిస్టర్బ్ చేస్తున్నారా? మంగ ఇంకా లేవలేదేంట్రా? లేదు, నిద్రపోతుంది. ఇంకా నిద్రపోతుందా? ఏడవుతుంది అల్లుడు. అయితే ఏంటి? 7 కాకపోతే 8 లేస్తుంది. అది కాదురా, మన ఇంట్లో పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేస్తుంది కదా. మన ఇంట్లో కాబట్టి చేసేది. తను ఇక్కడికి గెస్ట్ లా వచ్చింది. ఎందుకు పొద్దున్నే లేవాలి? ఎందుకు అన్ని పనులు చేయాలి? ఎందుకంటే నిత్య చెప్పింది. నిత్య చెప్పిందా? అదేరా, నిత్య ఆశయం కోసమే కదా మంగ ఇక్కడికి వచ్చింది. ఫ్యాషన్ షోలో పాల్గొని టైటిల్ రోల్ సాధించి నిత్యకు అంకితం ఇచ్చి ఆత్మకు శాంతి కలిగిస్తానని చెప్పింది కదా, అందుకే. అవును, మరి ప్రాక్టీస్ చేయకుండా పడుకుంటే ఎలాగ జయ్? ప్రాక్టీస్ ఏంటి? క్యాట్ వాక్ రా, ర్యాంప్ పై నడవాలి కదా. అప్పుడు నడుస్తుంది అత్తయ్య. అప్పుడు నడవాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి. అందుకే మంగని నిద్ర లేపి నేర్చుకోమని చెప్దామని వచ్చాను జై. మంగా 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 అయ్యయ్యో. మెల్లగా, తను నిద్రలేస్తుంది. నేను లేపుతాను. షష్, రండి. షష్. మంగా మంగా, ఏం చేస్తున్నావురా? మంగని లేపుతున్నాను. నిద్ర లేపటం అంటే ఇలాగా? అసలు నీ గొంతు నీకన్నా వినపడుతుందా? ఓకే. మంగా మంగా, ఏం చేస్తున్నావు జై? నిద్ర లేపుతున్నాను అత్తయ్య. అల్లుడు, అది నిద్ర లేపినట్లేదు, జో కొట్టినట్టుంది. అలా జో కొడితే 10 నిమిషాల్లో లేచేది కాస్త గంట వరకు నిద్రపోతూనే ఉంటుంది. మంగా, నా బంగారం, నా డార్లింగ్, నా పాలకోవా, లే అమ్మా. ఏంటండి అప్పుడే నిద్ర లేపారు? అప్పుడే ఏంటమ్మా, బారెడు పొద్దెక్కితేను. ఇంకా కాసేపు పడుకుంటాను, రాత్రి సరిగ్గా నిద్ర పోలేదు. తర్వాత పడుకుందు గాని ఇప్పుడు లేమ్మా. ఎందుకు? లేచి క్యాట్ వాక్ నేర్చుకోవాలి. క్యాట్ వాకా? అదేంటి? క్యాట్ వాక్ అంటే తెలియదు. నువ్వు ఫ్యాషన్ షోలో టైటిల్ ఎలా కొడతావు? నిత్య ఆశయం ఎలా నెరవేరుస్తావు? తన నిద్రలో ఉంది మావయ్య. తనేం మాట్లాడుతుందో తనకే అర్థం కావట్లేదు పాపం. మరీ అంత గారాబం పనికిరాదురా నాయనా. ఏ మావయ్య, నిన్ను ముద్దు చేయలేదు అత్తయ్య? ఇప్పుడు మా గొడవ ఎందుకు లేరా, ముందు ఈ గొడవ చూడు. మంగా, లేచి హాల్లోకి రామా. అబ్బా, అంత దూరం రావాలా? ఏమా, హాలంటే ఆవిడ దూరంలో లేదమ్మా, లేచి 4 అడుగులు వేస్తే వస్తుంది. నేను నడవలేనండి. నేను తీసుకెళ్తాను బంగారం, నువ్వు నడవక్కర్లేదు. నా చేతులతో మోసుకెళ్తాను. ఇది మరీ విడ్డూరంరా. 4 అడుగులు నడవలేంది రేపు ర్యాంపై ఎట్ట నడుస్తుందో. తను ఇప్పుడే లేచింది అత్తయ్య. ఇప్పుడే పుట్టిందన్నట్టు చెబుతావేం రాజయ్? నేను తను మోసుకొస్తే మీకేంటి నష్టం? రా బంగారం, పగజరడే. పిచ్చి పీకెళ్ళడం అంటే ఇదే. మరే మంగడిగింది కాబట్టి సరిపోయింది. అదే కోరిక నువ్వు అడుగుంటే నేను సచ్చి ఉండేవాడిని.
ఏమిటి సార్ ప్రొద్దుటే మేడం గారిని ఎత్తుకొస్తున్నారు? సుప్రభాత సేవ. కాచరి శ్రీమతి సేవ. ఓ ఏంటి మమ్ వాళ్ళ ఓవర్ యాక్షన్? దాన్ని జై ఎత్తుకు రావడం ఏంటి? నాకేం తెలుసు బేబీ. చూడ్డానికి నాకు ఇరిటేషన్ గా ఉంది మోమ్. అందుకే నిన్ను గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోమ్మని చెప్పాను. ఇంకా దించరా చాలుగాని. ఇంకాసేపు మీ ఒళ్ళోనే ఉంటాను. ఎంతసేపైనా ఉండు బంగారం. సార్తో పల్లకి సేవ చేయించుకుంటున్నారు ఎవడు మేడం? ఇలా అంటే హాయిగా ఉంది చారి గారు. మొక్కు కోల్తోంది. అది అడగటం, జై దాన్ని మోయటం. ఏంటి ఏంటి నాన్ సెన్స్ మోమ్? వాళ్ళు ఒకప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉన్న మంగా జైలు కాదు బేబీ. అన్యోన్యంగా ఉన్న మంగా జైలు. అలాగే ఉంటారు. అంటే నువ్వు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావా? ఇంకేం చేయను. నువ్వేం చెయ్యవు, అసలు నువ్వేం చెయ్యవు. నేనేదో ఒకటి చేస్తాను. ఏమిటండో మీలో మీరే ఏవో సైకిల్ చేసుకుంటున్నారు? మా గొడవ నీకెందుకురా? అంటే మీకు గాలి ఏమన్నా సోకిందేమోనని. సోకిందిరా, వచ్చి వదిలించు నువ్వు నీ వేదవ మొఖం. బంగారం అలా ఆరు బయటికి తీసుకెళ్ళమంటావా? గార్డెన్ లో డి విటమిన్ తీసుకుందు గాని. తీసుకెళ్ళండి. ఇలా కాదు కానీ వాడి కాలుకెళ్ళి అడ్డం పడండి. అంటే కింద పడేయమంటావా? ఏదో ఒకటి చేయండి, వెళ్ళండి. అల్లుడు ఒక్క నిమిషం. పర్వాలేదు కదా? పర్వాలేదు శ్రీవారు, ఇలా కూడా బాగుంది. అయితే ఇక్కడే ఉందామా? ఉందాం. పవలింపు సేవ అన్నమాట. వీళ్ళకి అసలు సిగ్గనేదే లేదా? ఈ ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నారనుకుంటున్నారేమో. వాట్ ఈస్ దట్ మామ్? అందరూ చూస్తున్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా. ఐఎమ్ హెల్ప్లెస్ బేబీ. యు హెల్ప్లెస్, వాళ్ళు మైండ్లెస్. వెంటనే ట్రైనర్ ని పిలిపించి దానికి క్యాట్ వాక్ నేర్పించు. అట్లీస్ట్ అదైనా చెయ్యి. Where is Gangan? He is on the way. తను మన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తాడా? ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాను. Hello, everybody. Welcome, Mr. Katra. Ganga. Don't call me Kangana. Call me Kangan. Oh, I'm sorry. Thank you for your coming. Chappandi. What can I do for you? ఈ ఇయర్ ఫ్యాషన్ షో విన్నర్ మా క్యాండిడేట్ కావాలి. తనే మా కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ కావాలి. Hey, it's possible. Last 2 years నుండి నిత్య శ్రీనివాస్ టైటిల్ గెలుస్తోంది. ఈసారి అది గెలవకూడదు. మిస్ హైదరాబాదు మన మనిషే కావాలి. ఓ, అర్థమైంది. నిత్యని ఢీ కొట్టే మోడల్ కావాలి, అంతే కదా? ఎస్, నిత్యను ఓడించి టైటిల్ గెలిచి మోడల్ కావాలి. ఒకరున్నారు, ముంబై నుంచి నాతో పాటు తీసుకొచ్చాను. 1 second. Miss Naina, you're in the room. Please come to the ramp, baby. Yeah? Okay.
There she comes. There she comes. This is Naina. See carefully. Mumbai నుండి ఫేమస్ మోడల్. హాయ్. హాయ్. హలో హలో. హలో హలో. హలో. నేనే ట్రైనింగ్ ఇచ్చాను. వరుసగా 2 times మిస్ పూనా టైటిల్ కొట్టేసింది. కానీ తను మీ డౌట్ నాకు అర్థమైంది. ముంబై అమ్మాయి హైదరాబాద్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తుందనేగా. యూ డోంట్ వరీ, నేను తెలుగు అమ్మాయిని, బట్ సెటిల్ ఇన్ ముంబై. దెన్ నో ప్రాబ్లం. ప్రాబ్లం ఉంది. నిత్యకున్న అన్ని క్వాలిటీస్ తనకు ఉన్నాయి. నిత్యకి టఫ్ పోటీ ఇస్తుంది, బట్ నిత్యపై గెలవలేదు. బికాస్ నిత్య ఇస్ సంథింగ్ స్పెషల్. తన డ్రెస్సు, తన మేకప్, తన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ర్యాంప్ మీద తన వాక్ అంత డిఫరెంట్ గానే ఉంటుంది. మరి ఎలా? ఒకవే ఉంది. ఇన్ కేస్ నిత్య ఈ షోలో పార్టిసిపేట్ చేయకపోతే మిగతా మోడల్స్ పై గెలవడం నాయనకు మంచినీళ్ళు తాగినంత ఈజీ బేబీ. బట్ నిత్య పార్టిసిపేట్ చేయకుండా ఎలా ఉంటుంది? తను హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. నిత్యను ఆపడం ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. నిత్యాన్ని ఆపడానికి ఆల్రెడీ 2 ఉన్నారు. ఓ వాట్, ఇద్దరు వచ్చారా? ఎవరు వాళ్ళు? హలో, వాళ్ళని లోపలికి పంపించండి. వీళ్ళు నిత్య హస్బెండ్, జయసూర్య ఆంటీ అంకుల్. షోక్ రాకుండా నిత్యని వీళ్లే స్టాప్ చేస్తారు. ఆర్ యు షూర్? చేస్తాం బాబు, మా గోల్ అదే. నిత్యను ఆపడం వల్ల మీకేంటి లాభం? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. అదంతా మీకెందుకు? నిత్య కాంపిటీషన్కి రాకుండా చూసే బాధ్యత మాది. ఇదిగో అమ్మాయి, ఈసారి నువ్వే మిస్ హైదరాబాద్వి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హే, ఇదేంటి పోటీ స్టార్ట్ అవ్వకముందే టైటిల్ కి కాంగ్రాట్స్ చెప్తున్నారు? మేమిక్కడ అడుగు పెట్టావంటే సగం పని పూర్తయిపోయినట్టే. మిగతా సగం పోటీ రోజున మీరే చూస్తారు. మరి నమ్మచ్చా? మా గురించి ఇంకా మీకు తెలిసినట్టు లేదు. మాతో మీరు నిత్యంటికి వస్తారు కదా, అప్పుడు మీరే చూస్తారు. యు వాంట్ మీ టు కమ్ టు యువర్ హోమ్? మిగతా విషయాలు ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం రండి. మేం బయట వెయిట్ చేస్తుంటాం. ప్లీజ్. ఓకే, ఓకే, వస్తామండి. శ్రీవారు, ఎవండోయ్ శ్రీవారు. ఏంటి మామ్, చెవి కోసిన మేకలు అరుస్తుంది. శ్రీవారు ఎక్కడున్నారు? వాట్ డార్లింగ్? బోర్ కొడుతుంది, సరదాగా ఆట ఆడుకుందావా? ఇదిగో తొక్కుడు బిల్ల, అష్టచెమ్మ ఇలాంటి విలేజ్ ఆటలు ఆడటం నా వల్ల కాదు. పల్లెటూరి ఆటలు కాదండి, పళ్ళ ఆటలు. పళ్ళాట్లా? అవును, ద్రాక్ష పళ్ళ ఆట. ఈ పళ్ళతో ఆట ఎలా? ఈ గుత్తిలో 50కి పైగా పళ్ళున్నాయి. ఎవరెక్కువ తింటే వాళ్లే గెలిచినట్టు. వావ్, ఇంట్రెస్టింగ్. మరి గెలిస్తే ఏంటి? నేను గెలిస్తే మీకు ఒక ముద్దిస్తావా? గోబ్ మీద పటేప్కాయ సౌండ్ ఇస్తాను. మరి నేను గెలిస్తే? మీరు అడిగిన ముద్దిస్తాను. అయితే నేను రెడీ. ముద్దుకు నువ్వు రెడీయా? ముందు గెలవండి సార్.
మొదలుపెట్టు మరి. మోమ్, దానికి వేరే పని పాట ఏం లేదా? అది ఇంటికి ఎందుకు వచ్చింది? ఏం చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు బేబీ. మంగెప్పుడు ఇలా బిహేవ్ చేయదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది? ఫ్యాషన్ షోకి ప్రిపేర్ అవ్వమంటే పట్ట పగలు ఈ రొమాన్స్ ఏంటి మోమ్? నేను చెప్తాను బేబీ. షోలో అది గాని ఓడిపోయిందో మీ అందరి పని చెప్తాను. ఏయ్ నేనే గెలిచాను. ఏయ్ నువ్వు తొండాడావు. అయితే మీరు గెలవాలి. ఇద్దరం గెలవాలి. అదెలా? ఆ పండుని ఇద్దరం షేర్ చేసుకుంటే ఇద్దరం గెలిచినట్టే కదా. ప్లీజ్ నన్ను కల్పించవా? కసురుకొనే కనుబొమ్మలో కలహమోడని బిడియపడి ఓటమిలో గెలుపును చూడని చెలియత చెలిమి కలిపి తడిని తెలుసుకో. అదు పెరుగని దివి గంగని నేనట అతిశయమున ఎగసిన మది నాదట ఓడు పెరిగిన శివుడవు నీవేనట జడముడులతో నిలుపదనను నీ జత పనిమాల ప్రతిమాల ప్రేమ పలకవదేనా నువ్వే 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 కావాలంటున్నా పట్టు విడుపు లేనే లేని పంతం ఇంకానా. పండులో బాగా వేస్తే ముద్దు పెట్టారేంటండి? మరి గెలిచాను కదా, గెలిస్తే ముద్దు ఇవ్వాలి కదా. ఏ కొడతావేంటి? మరి నేను గెలిచాను కదా, గెలిస్తే మీకు పెట్టేపుగా ఇవ్వాలి కదా. నిన్ను ఏయ్! ఏయ్, 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 ఆగు. మేడం సార్ మేడం ఏమైంది సరి? కొంపలు అంటుకున్నాయి సార్. మరి ఆర్పకుండా వచ్చేసారేంటి చారి గారు? ఊరుకోండి మేడం, నేను షాక్ న్యూస్ తో వస్తే మీరు జోకులు వేస్తున్నారేమిటి? ఇంతకు న్యూస్ ఏంటి? ఫ్యాషన్ షోలో మంగా మేడం గారిని ఓడించడానికి స్వరూప మేడం గారి రైవల్ గ్రూపు ముంబై నుంచి ఫేమస్ మోడల్ దింపారటండి. షోలో ఎలాగైనా సరే మంగా మేడం గారిపై ఆ ముంబై మోడల్ని గెలిపించి వాళ్ళ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలనుకుంటున్నారటండి.
ఏంటి మామ్ అది పిచ్చిదానిలో నవ్వుతుంది? అదేమైనా జోక్ అనుకుంటుందా? మీ నవ్వుకి నాకు అర్థం తెలిసిపోయింది మేడం. ముంబై నుంచి వచ్చినా ఢిల్లీ నుంచి వచ్చినా మిమ్మల్ని ఓడించలేరనే కదండి.